ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా బాబాగారు వాటికి చక్కని పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు నా నుంచి మీకు తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే, బాబాగారు ఇలా చెప్తున్నారు: బిడ్డ, నీ ఖాతాలోకి డబ్బులు పడబోతున్నాయి తల్లి. బాబా నీకు వరం ఇవ్వబోతున్నాడు. శ్రద్ధ విశ్వాసంతో విను అని అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకున్న సమస్యలను మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి బాబాగారు మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని పంపించారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు: తల్లి, నీవు ఇప్పుడు ఇలాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నావు కదూ. నీ జీవితంలో వెలుతురు కావాలనిపిస్తుంది కదా. నీ కోసం బాబా పంపించిన ఈ సందేశాన్ని పూర్తిగా విను తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి పరిష్కార మార్గం తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీవు నమ్మినంత మాత్రాన నిజం అవుతుంది, కానీ నమ్మకం అంటే అద్భుతాలు రాకపోవచ్చు. ఈరోజు సాయంత్రం నుంచి నీ ఖాతాలోనికి కానీ, నీ జీవితంలోనికి కానీ, నీ ఇంటిలోనికి కానీ ఒక కొత్త వెలుగు వచ్చే సూచన బాబా ఇస్తున్నారు తల్లి. నీవు నిశ్శబ్దంగా కూర్చొని నీ కన్నీళ్లు దాచుకుంటూ బాబా అక్షరాలు చదవడం చూసి ఆయన ఓ అద్భుత నిర్ణయం తీసుకున్నాడు. ఈ వీడియో ఓ దైవ సందేశం నీకోసమే తల్లి. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ కన్నీళ్లు నేను చూశాను. ఈ మాటలు సాయిబాబా నువ్వు ఎన్నోసారి మౌనంగా అడిగిన ప్రార్థనలకు సమాధానం చెప్పే విధంగా వచ్చాయి. వాళ్ళకి చెప్పలేని బాధ, మనసులో వేసిన వేదన, నీకు మాత్రమే తెలిసిన అనుభవాలు, ఇవన్నీ బాబాకు తెలుసు తల్లి. రాత్రులు నిద్రపోకుండా గడిపావు. పిల్లల గురించి ఆలోచిస్తూ నీ చేతుల్లో బలహీనత ఉంది. పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, పెండింగ్లో ఉన్న ఈఎంఐలు, ఇవన్నీ చూస్తూ నువ్వు చిరునవ్వుతో గడిపావు. ఈ కష్టం ఎందుకంటే నువ్వు బలమైన వాడివని చెప్పడానికి. బాబా చెప్పే మాట ఏంటంటే, తల్లి, నీకు నేను ఉన్నాను. నువ్వు చూసే వరకు అనిపించదు, కానీ నీ పక్కన నడిచేది నేనే తల్లి. నీ స్నేహితులు మానిపోతారు, బంధువులు దూరం అవుతారు, కానీ బాబా మాత్రం ఒక్క క్షణం నీ వెనుక నుంచే ఉండిపోతాడు తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీ ఖాతాలోనికి డబ్బు రానుంది తల్లి. బాబాగారు ఇలా అంటున్నారు: నీ ఖాతాలోనికి నేను పంపించే డబ్బు రూపంలో కాదు తల్లి, అది ఆశ రూపంలో వస్తుంది. కానీ ఈసారి నిజంగా బాబా నీ జీవితంలోనికి ఒక మార్పును తీసుకొని వస్తాడు తల్లి. నీ ఖాతాలోనికి డబ్బు రావడం అనేది ఓ సంకేతం మాత్రమే. ఇది నచ్చిన చోట నుంచి కాదు, నీవు ఊహించని చోటు నుంచి వస్తుంది. వేల రూపాయలు కాదు తల్లి, నిన్ను బాగుపరిచే అవకాశం వస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక కొత్త ఉద్యోగం గురించి విన్నావు. ఒక పెద్ద మనసున్నవాడు నీ కోసం నిలబడతాడు. బాబా చూపే మార్గాలు మనకి అర్థం కావు, కానీ ఫలితం మాత్రం అద్భుతం తల్లి. నీ శ్రమకు తగిన ఫలితం ఈ బాబా నీ కోసం సిద్ధం చేస్తున్నారు తల్లి. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి శ్రమ వృధా కాదు తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ప్రతి చుక్క చెమటకి నేను లెక్కపెట్టిన ఫలితం ఉంది. నువ్వు వేసిన అడుగుల దిశ తప్పకపోతే నీ గమ్యం దగ్గరే ఉంది. ఈ రోజుల్లో నీ కష్టానికి చిన్నదైన పరిహారం లభిస్తే దాన్ని బాబా గుర్తుగా తీసుకో. ఇదే నిదర్శనం. డబ్బు రూపంలో మారే దైవవరం. ఆ డబ్బు నీ అవసరాన్ని తీర్చడమే కాకుండా నిన్ను తిరిగి నమ్మించే ఒక దైవ సంకేతం తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఈ డబ్బు బాబా స్వయంగా పంపినదే, కానీ అది ఓ వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ వ్యక్తి ఒక మాటతో నిన్ను ఊరట కలిగిస్తాడు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: ఆ వ్యక్తిని గమనించు తల్లి. నువ్వు గమనిస్తే నేను వస్తాను. ఆ వ్యక్తి చేతిలో మాయ లేదు, మాటల్లో ధైర్యం ఉంటుంది. నిన్ను అర్థం చేసుకునే, ఆదుకునే ఓ మంచి మనిషి బాబా నీకు పంపుతున్నాడు తల్లి. ఈ ఒక్క పని చేయమ్మా, నీ దిశ మారనుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఆ పనేంటో తెలుసుకుందాం రండి. ఒక్క పని చేయమ్మా. ఈరోజు సాయంత్రం బాబా ఫోటో ముందు కూర్చోమ్మా. ఓ నెమ్మదైన దీపం వెలిగించు. చిన్న పాటగా ఓం సాయిరామ్ అని 108 సార్లు జపించు తల్లి. అంతే తల్లి, నీ బతుకులో మళ్ళీ వెలుగు మొదలవుతుంది. ఆ దీపం వెలిగిన చోట ఓ ఆశ వెలుగుతుంది. నీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కాస్త ఊపిరి పీల్చుకో, కష్టాల్ని మర్చిపో, బాబాని నమ్ము.
ఈరోజు బాబా ఇచ్చే సంకేతాన్ని నువ్వు పట్టుకున్నావు అంటే అది నిన్ను పూర్వజన్మలా మార్చేస్తుంది తల్లి. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నువ్వు మళ్ళీ నవ్వడానికి నేను సమయం సృష్టిస్తున్నాను తల్లి. అదే సాయిబాబా మాట తల్లి. ఇది ఒక తల్లి కంట కన్నీరు తుడిచే మాట తల్లి. ఈ మాటలు నువ్వు నమ్మితే నిజంగా నీ జీవితంలో మార్పు వస్తుంది. ఈరోజు నీకు సంకేతాలు వస్తాయి, డబ్బు, అవకాశాలు, సహాయం రూపంలో. బాబా మాటల్లో శక్తి ఉంది తల్లి. నువ్వు నమ్మినా చాలు, అది జరిగిపోతుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, నీ జీవితాన్ని మార్చే ఆ ఒక్కరోజు వచ్చేస్తుంది తల్లి. తల్లి, బలహీనత ఒక దోషం కాదు, అది నిన్ను గెలిపించే దైవవరం. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, నీవు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, అవమానాలు, ఆర్థిక కష్టాలు, ఆర్థిక నష్టాలు ఇవన్నీ తాత్కాలికం తల్లి. ఇవి నీ జీవితంలో ఒక పరీక్ష మాత్రమే. ఈ రోజు నుంచి మార్పు మొదలవుతుంది. బాబా చేతిలో ఓ కాలదర్శక చక్రం ఉంది. ఆ చక్రం నీ పేరుతో తిరుగుతుంది. ఈ రోజు నువ్వు పుట్టినరోజు కాదు, కానీ నీ జీవితానికి కొత్త ఆరంభం మొదలవుతుంది. నువ్వు గడిపిన పాత రోజులు వెనక్కిపోతాయి. నీ ఎదుటికి నడిచొస్తుంది ఓ ఆర్థిక రహదారి. నిన్ను చీకట్లో ఉంచిన వారే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక సంకేతం వస్తుంది, నీవు అడిగిన దానికి సమాధానం. ఈ సంకేతం ఒక మెసేజ్ రూపంలో వస్తుంది, ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి వస్తుంది. ఆ సందేశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు తల్లి. అదే నీకు రావాల్సిన సహాయానికి తొలిమెట్టు తల్లి. ఒక చిన్న విషయం, నువ్వు వదిలేసిన అప్లికేషన్స్కు రిప్లై వస్తుంది. నిన్ను దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ సంప్రదిస్తాడు. నీ సమస్యలు పరిష్కరించేందుకు ఎవరో స్వచ్ఛందంగా ముందుకు వస్తారు తల్లి. ఇవి యాదృచ్ఛికం కావు తల్లి. ఇవన్నీ బాబా చేతిలో నుంచి జరుగు పరిణామాలు. నువ్వు భయపడకు తల్లి, నేనున్నాను తల్లి. నీకు అడ్డుగా ఉన్న సమస్యలన్నీ నేను తొలగిస్తాను తల్లి. నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, నిన్ను తక్కువ అంచనా వేసిన వారందరికీ బాబా సమాధానం చెప్తారు తల్లి అంటున్నారు. నిన్ను నమ్మని వాళ్ళు ఉన్నారు కదా తల్లి. ఈమె జీవితంలో ఏదీ జరగదు అని మాట్లాడిన వారు, ఇది ఎప్పుడు డబ్బులు సంపాదిస్తుందో చూద్దాం అన్నవారు, బాబా ఇప్పుడు వారికి సమాధానం చెప్పబోతున్నారు. నీ ఖాతాలోనికి వచ్చే ఆ డబ్బు వాళ్ళకి జవాబు అవుతుంది. నీ తిరిగి నవ్వే రోజు, వాళ్ళు మౌనంగా చూసే రోజు అవుతుంది. అక్కడే నిజమైన విజయం ఉంటుంది. అవమానాన్ని అస్త్రంగా మార్చి బాబా నీకు గెలుపు ఇస్తున్నాడు. ఈ సమయం నిన్ను గెలిపించడానికే వచ్చింది తల్లి. గురువారం సాయంత్రం వచ్చేది బాబా అక్షరమైన వరం తల్లి అంటున్నారు బాబా గారు. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు, నువ్వు గురువారం సాయంత్రం నా దగ్గరకు రాగలిగితే నేను నీ దగ్గరకు వస్తాను తల్లి అంటున్నారు. ఈ గురువారం ఓ అద్భుతమైన సంధి. దీపం వెలిగించి 11 సార్లు ఓం సాయిరాం అన్నావా, అంతే తల్లి. ఆ సమయంలో ఓ అద్భుతం నీ జీవితంలోనికి వస్తుంది తల్లి. ఇది ఓ రహస్య సంకేతం. ఒక బ్యాంక్ నుండి నీకు మెసేజ్ వస్తుంది, లేదా ఒక షేర్ లభిస్తుంది, లేదా ఎవరో ఒకరు నిన్ను ఆశ్చర్యపరచగలిగే విధంగా డబ్బు పంపుతారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, నువ్వు నా పాదాలకు ఏదైనా పెట్టావు అంటే నీ చేతిలో నేను నిండిపోయే దివ్య వరం పెడతాను అంటున్నారు బాబా గారు. నీ ప్రార్థన ఫలిస్తుంది తల్లి అంటున్నారు. ప్రతిరోజు నువ్వు మౌనంగా చెప్పుకున్నది బాబా వింటున్నాడు తల్లి. బాబా, నాకు డబ్బు రావాలి కాదు, నాకు నీ శాంతి కావాలి అన్నావు కదా. బాబా ఆ మాటల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఇప్పటి నుంచి నీ ఇంట్లోకి ఆ శాంతి అడుగు పెడుతుంది. డబ్బుతో పాటు ఆత్మ నెమ్మదిగా వస్తుంది. నేను బాధ పెట్టిన బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. బాబా ఇంకా ఇలా అంటున్నారు, ప్రార్థనను ఆలస్యం చేసి ఉంటాను, కానీ నిర్లక్ష్యం చేయను. ఈ మాటకు నిలబడే సమయం వచ్చింది తల్లి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే అది రేపట్లో ఫలంగా మారుతుంది. ఇంకా బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు, నిన్ను ఆదుకోవడానికి నేను వస్తున్నాను తల్లి, కానీ మానవ రూపంలో కాదు, ఎవరో ఒక వ్యక్తి రూపంలో వస్తాడు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంటాడు, ఇదిగో 10,000 తీసుకో, నీ అవసరానికి ఉంచుకో, నీ ఇంటి అద్దె విషయంలో నేను చూసుకుంటాను, నీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాకు వదిలేయి తల్లి అంటాడు. అలా అనగానే నీవు ఆశ్చర్యపోతావు, ఈ వ్యక్తి ఎందుకు సహాయం చేస్తున్నాడు అని. అది బాబా రూపం తల్లి. దానిని నిర్లక్ష్యం చేయకు. నీ ప్రార్థనకు సమాధానంగా వచ్చిన బాబాని తిరస్కరించుకు తల్లి అంటున్నారు బాబా గారు. ఇంకా బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు, డబ్బు అనేది మారే వస్తువు తల్లి.
కానీ అది నీ విశ్వాసానికి నేను ఇచ్చే గుర్తు. ఈ డబ్బు వలనే నీ పరిస్థితి మారుతుంది, నీ కష్టాలు తగ్గిపోతాయి, నీ బలహీనత బలంగా మారుతుంది. ఈ కథని వినే ప్రతి ఒక్కరికి ఇదే బాబా సందేశం. నిన్ను వదిలేయక నేనుంటాను. నీవు నన్ను పిలిచిన ప్రతిసారి నేను స్పందిస్తాను. ఇప్పటి నుండి నీ హృదయంలో ధైర్యం, నీ చేతిలో ఆశ, నీ ముఖంలో నవ్వు, ఇవన్నీ తిరిగి వస్తాయి తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఈ సందేశం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అలాగే మీకు బాబాగారి నుంచి ఎటువంటి సందేశాలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అటువంటి సందేశాలతో నేను మీ ముందుకు వస్తాను. ఈ బాబా సందేశాన్ని ఎవరికైనా అవసరం ఉందనిపిస్తే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు బాబా వాక్యం వాళ్ళకి వరం అవుతుంది. ఓం సాయిరామ్.